ఈ మధ్య కాలంలో మాలీవుడ్ ఇండస్ట్రీలో చెలరేగిన మీటూ కాస్టింగ్ కౌచ్ మంటలు యావత్ సినీ ఇండస్ట్రీనే కలవరపరుస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ సెట్లో ఎదుర్కొంటున్న వేధింపులపై ధైర్యంగా గలం విప్పిన నటీమణుల్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అలాగే ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటూ మరికొంతమంది కలవరపడుతున్నారు. మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై రాష్ట్ర సర్కార్ వేసిన జస్టిస్ హేమా కమిటీ ఇటీవల ఒక సుదీర్ఘ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ దెబ్బకి ఇప్పటికే అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన పెద్ద తలకాయలు అన్ని వరుసగా రిజైన్ చేస్తున్నాయి. తాజాగా ఈ రిపోర్ట్పై నటి, బీజేపీ నేత, నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ కూడా రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమలో మీటు వ్యవహారం అందరి మనసుల్ని కలిచివేసిందని, అయినా వేధింపులకు ఎదురొడ్డి గలం విప్పిన ప్రతి మహిళకి సెల్యూట్ అంటూ ఖుష్బూ ఒక సుదీర్ఘమైన ట్వీట్ కూడా చేశారు. ఇండస్ట్రీలో దారుణాలను బయటపెట్టడానికి జస్టిస్ హేమా కమిటీ చాలా ఉపయోగపడిందని, వర్క్ లొకేషన్స్ లో అధికారాలను దుర్వినియోగం చేయడం, లైంగిక ప్రయోజనాల కోసం మహిళలను ఇబ్బంది పెట్టడం, ఉన్నత స్థాయికి వెళ్లాలంటే రాజీ పడాల్సిందే అంటూ సలహాలివ్వడం, ఇలాంటివన్నీ ప్రతి రంగంలో ఉన్నాయి. ఈ సమస్యపై నా ఇద్దరు కూతుళ్లతోనూ నేను తరచుగా మాట్లాడుతుంటాను. బాధితుల పట్ల వారికి ఉన్న సానుభూతి, అవగాహన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా బాధిత మహిళలకు అండగా నిలవాల్సిందే. వాళ్ళ వేధింపుల గురించి ఎప్పుడు చెబితే ఏంటి, వారు ఈ రోజు లేదా రేపు మాట్లాడతారా అనేది కాదు ఇక్కడ పాయింట్. మాట్లాడమే పాయింట్. అయితే ఘటన జరిగిన వెంటనే గలం విప్పితే దర్యాప్తు చేయడం సులభం కూడా అవుతుంది. ఈ విషయాలు బయటపెట్టడానికి మహిళలు సిగ్గు భయపడాల్సిన అవసరమైతే లేదు. అలానే బాధితురాలు మీకు తెలియకపోయినా సరే అందరూ తమ మద్దతివ్వడం ముఖ్యం. అంతేకాని ఆమె ఇంతకు ముందు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి చెబుతుంది లాంటి ప్రశ్నలు అనవసరం. ఎందుకంటే అప్పుడు చెప్పకపోవడానికి ఆయా పరిస్థితులు కారణమై ఉండొచ్చు. మా నాన్న వేధింపుల గురించి నేను గలం విప్పినప్పుడు కూడా ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేదంటూ చాలా మంది అడిగారు. నిజమే, నేను ముందే బయటకు వచ్చి ఉండాల్సింది. కానీ నన్ను వేధించింది ఎవరో బయట వ్యక్తి కాదు. నేను పడిపోతే పట్టుకోవాల్సిన, కష్టంలో కాపాడాల్సిన చేతులే నన్ను లైంగికంగా వేధించాయి. ఇక ఈ మీటూ ఉద్యమంలో చుట్టూ ఉన్న మగాళ్లు అందరూ బాధితురాలికి అండగా నిలవాలని వేడుకుంటున్నాను. దయచేసి మాతో నిలబడండి, మమ్మల్ని రక్షించండి. మీకు జీవితాన్ని, ప్రేమను పంచిన మహిళల్ని గౌరవించండి. ఈ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ అందరికీ ఒక మేలుకొలుపు కావాలి. ఈ అరాచకాలు ఇక్కడితో ఆగాలి. స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ సిచ్యువేషన్లో ఉన్న మహిళలందరికీ ఒక తల్లిగా, మహిళగా నేను అండగా ఉంటాను అంటూ ఖుష్బూ సుందర్ పేర్కొన్నారు.